నో అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి తెలుసుకో. మనకు ఒకటి కాదు 3 శరీరాలు ఉంటాయన్న విషయం ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, నీవే నేనని తీయని నిజం తెలుసుకున్నాను. పరిమళాల పదును నేను, పద్మము నీవైతే, అలికిడి గల అలను నేను, అంబుది నీవైతే. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, నీవే నేనని తీయని నిజం తెలుసుకున్నాను. పరమాత్మ యొక్క అంశమే ఆత్మ. ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం అన్నట్టు అండపిండ బ్రహ్మాండమంతా నిండి నిమిడీకృతమైన ఆ సచ్చిదానంద స్వరూపమే నేను. అదే ఆత్మస్వరూపం. ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఇంద్రియ శక్తులను ఉపసంహరణ చేసి మనస్సును అంతర్ముఖం చేయడం ద్వారా మాత్రమే ఈ అనుభూతిని పొందగలం. ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడూ బహిర్ముఖంగానే ఉంటాయి. మనస్సు ఇంద్రియాల ద్వారా మాత్రమే జ్ఞానాన్ని గ్రహిస్తుంది. ఆత్మ మనస్సు వెనక ఉండి నడిపిస్తుంది. ఆత్మ నాశనము లేనిది, అజరామరమైనది, శాశ్వతమైనది, నిత్య నూతనమైనది అని భగవద్గీత కూడా తెలియజేస్తుంది. ఆధునిక విజ్ఞానం, భౌతిక శాస్త్ర శక్తి నిత్యత్వ నియమం కూడా దాన్నే ధృవపరుస్తుంది. శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. శక్తిని సృష్టించలేము లేదా నాశనము చేయలేము. దానిని కేవలం ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చగలం. అంటే స్థితిశక్తి గతిశక్తిగా, గతిశక్తి స్థితిశక్తిగా మారుతుందన్నమాట. The law of conservation of energy, also known as the first law of thermodynamics, is a fundamental principle in physics that states energy cannot be created or destroyed. It can only be transformed. This means that the total amount of energy in a closed system remains constant unless energy enters or leaves the system. Every energy can be transferred between objects and converted from one form to another, such as potential to kinetic energy, but the total amount never changes. If you ask anybody to describe a human body, a layman describes human body as legs, hands, head, and etc. A doctor describes human body as heart, kidney, liver, etc. A chemist describes human body as atoms, molecules, electrons, protons, etc. But if you ask a quantum physicist, he describes human body as in subatomic level no physical matter exists, only in vibrating energy form. మనం మానవ శరీరాన్ని వివరించండి అని అడిగితే
సాధారణ మనిషి కనిపించే కాళ్ళు, చేతులు, తల అవయవాలుగా శరీరాన్ని గుర్తిస్తాడు. ఒక డాక్టరు మానవ శరీరాన్ని లోపల ఉన్నటువంటి విడి భాగాలతో శరీరాన్ని గుర్తిస్తాడు. గుండె, కాలేయము, మూత్రపిండాలు మొదలైనవి. ఒక కెమిస్ట్ శరీరాన్ని, మొత్తం పదార్థాన్ని ఆ పరమాణువులు, అణువుల, ఎలక్ట్రాన్, ప్రోటాన్ల చే నిర్మించబడ్డదిగా చెప్తాడు. అదే ఆధునిక క్వాంటమ్ సైన్స్ ఏం తెలియజేస్తుంది అంటే, ఈ సమస్త విశ్వంలోని పదార్థమంతా పరమాణువులచే నిర్మించబడింది. పరమాణువు లోపలికి వెళ్ళి చూసినట్టయితే పరమాణువు లోపల పదార్థము ఫిజికల్, భౌతికంగా అది వ్యవస్థితం కాదు, కేవలం శక్తి రూపంలో మాత్రమే ఉంటుంది అని క్వాంటమ్ సైన్స్ తెలియజేస్తుంది. ఎందుకంటే అణువు లోపల చాలా భాగం ఖాళీ ప్రదేశం, కేంద్రంలో న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, కేంద్రంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉండి కేంద్రం చుట్టూ వెలుపల ఎలక్ట్రాన్లు 600 మైల్స్ సెకండ్కు వేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ద స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ 600 మైల్స్ పర్ సెకండ్. అదేవిధంగా కేంద్రంలో, న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ 40,000 మైల్స్ పర్ సెకండ్ వేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉన్నప్పుడు రెక్కలను మనం చూడలేం. మరి ఇంత వేగంగా ఏ పదార్థమైనా, ఏ కణమైనా, ఏ వస్తువైనా తిరిగితే అది మనం చూడలేనటువంటిది. అది కేవలం శక్తి స్వరూపంగా మాత్రమే వ్యవస్థితం అవుతుంది. అందుకే ఇన్ సబ్ అటామిక్ లెవెల్ physical matter does not exist, so only matter exists in the form of energy. అందుకే మన వేదాంతం కూడా ఇదే తెలియజేస్తుంది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. అందులో ప్రధానమైనటువంటిది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, జీన్స్ పైన జరిగిన పరిశోధన. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ కొలిన్స్ పరిశోధన పూర్తి అయిన తర్వాత ఒక పుస్తకం రాశాడు. దాని పేరు ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అంతకుముందు ఆయన దేవుణ్ణి నమ్మేవాడో కాదో తెలియదు, కానీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద జీనోమ్ ప్రాజెక్ట్ హీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ గాడ్. ఎందుకంటే మనిషి డిఎన్ఏను మనం కోడ్ చేసినట్టయితే ఆ డిఎన్ఏలో 43 బిలియన్ లెటర్స్ ఉంటాయంట. దాన్ని మనం పేపర్ పైన ప్రింట్ చేసి అది చదివితే 3 లెటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో ఒక మనిషి డిఎన్ఏను చదివితే ఇట్ టేక్స్ 30 years టు రీడ్. మహాద్భుతం. ప్రతి ప్రాణి డిఎన్ఏ విభిన్నంగా ఉంటుంది. 84 కోట్ల జీవరాశుల్లో అందులో ప్రతి జీవి డిఎన్ఏ ఇంకొక జీవి డిఎన్ఏతో పోలి ఉండదు. సో ఇది భగవత్ సృష్టి యొక్క అద్భుతం. ఎవరు చేయగలరు ఇలాంటి అద్భుతాలు? కేవలం ఆ పరమాత్ముడు తప్ప. అందుకే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలంతా ఈ ప్రపంచ
ప్రపంచాన్ని నడిపే ఏదో ఒక అతీతమైన శక్తి ఉన్నది అని నమ్మినవారే. ఆనాటి ఆల్ టైమ్ గ్రేట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్తో సహా ఆయన అంటారు, ఐ కేమ్ టు నో దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అని. అంటే పరిశోధించిన కొద్దీ అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సృష్టి రహస్యం తెలుసుకోవడం అసాధ్యం. అందుకే ఏదో ఒక అతీతమైన శక్తి, అది భగవంతుడు లేదా శక్తి ఏ పేరుతో పిలిచినా సరే, ఏదో ఒకటి మానవాతీత శక్తి దీనికి కారణమని అందరూ మహానుభావులంతా చెప్తున్నటువంటి విషయం. అలాగే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ హెడ్ ఫ్రాన్సిస్ కొలిన్ కూడా ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ ప్రాజెక్ట్ he wrote a book called The Language of God. మిత్రులారా, లైఫ్ బిగిన్స్ విత్ ఎ సింగిల్ సెల్ ఇన్ మదర్స్ womb. It splits into billions of cells. Every cell is guided by some divine energy. Some becomes brain, some become bone, some become heart, some become liver, some become kidneys, and some become skin, some become air. Like that, తల్లి గర్భంలో ఒక కణంగా ప్రారంభమైన జీవి అనేక బిలియన్స్ కణాలుగా విడిపోయి మరి ఏదో ఒక అతీతమైన శక్తి ప్రేరణ ద్వారా అందులోని కొన్ని కణాలు బ్రెయిన్గా, కొన్ని కణాలు బోన్స్గా, కొన్ని కణాలు గుండె, కొన్ని కణాలు కాలేయం, ఇలా కొన్ని కిడ్నీస్, మళ్ళీ కొన్ని చర్మంగా, కొన్ని వెంట్రుకలుగా, ఇలా ఎవరు ఆదేశిస్తే ఈ కణాలు విడిపోయి ఒక్కొక్క భాగంగా అవి రూపాంతరం చెందుతాయి అంటే అది పరమాత్మ అనే చెప్పాల్సి ఉంటుంది. ఇదే సృష్టి అద్భుతం.